Yeah. your bonding between both? So my dynamic, it's more like friends and we travel together, we go out together, we eat together. నేను basically good bad ugly నేను I share it with him. So it's like a bond with a friend లాగానే అనిపిస్తుంది ఎప్పుడు. సో ఐ బేసిక్లీ హ్యావ్ నో ఫిల్టర్ విత్ హిమ్ అండి. అండ్ అలాంటి ఒక రిలేషన్షిప్ మా ఫాదర్తో ఉండడం ఐ థింక్ ఇట్స్ అ బ్లెస్సింగ్. సో యా. Truly wonderful, superb. Yeah, please tell us about the film. సో హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఇక్కడికి వచ్చిన మీడియా పెద్దలందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ బిగ్ థ్యాంక్ యూ. మా సినిమాని సపోర్ట్ చేయడానికి మీరు ఇంత దూరం వచ్చారు, సో థ్యాంక్ యూ సో మచ్. మా సినిమా టీజర్ నచ్చిందని అనుకుంటున్నాను, ఫ్రెష్గా అనిపించిందని అనుకుంటున్నాను. సో ఇక్కడ చాలామంది ఈ స్టేజ్ మీద ఉన్న చాలామంది ఐ మీన్ దే బికమ్ అ పార్ట్ ఆఫ్ మై ఫ్యామిలీ అండి. నిజంగా కూడా లాస్ట్ వీవ్ హ్యాడ్ ఒక 2 years ఆఫ్ ట్రావెల్ ఉండింది ఈ స్టేజ్ మీద ఉన్న అందరితో. అండ్ చాలా తక్కువ సినిమాలకి మనము ఆ సినిమాకి పనిచేసిన టెక్నీషియన్స్తో కానీ ఆ సినిమాతో పనిచేసిన యాక్టర్స్తో కానీ మనం ఒక పర్సనల్ బాండ్ ఏర్పడుతుంది. మనకు చాలా తక్కువ సినిమాలకు జరుగుతుంది అది. అండ్ దిస్ ఈజ్ వన్ సచ్ ఫిల్మ్ నాకు. సో ఈ సినిమా షూట్కి వెళ్ళక ముందు ఆల్మోస్ట్ ఒక 1.5 year ముందు నేను డైరెక్టర్ ప్రమోద్ హర్షాన్ని కలిశాను. సో తను నాకు ఈ కథ చెప్పాడు, ఈ సినిమా చేద్దాం బ్రో అని చాలా రోజులు అనుకున్నాము. అండ్ వెన్ వీ ఫైనలీ ఫౌండ్ అ ప్రొడ్యూసర్ హూ బిలీవ్డ్ ఇన్ ద స్క్రిప్ట్ యాజ్ మచ్ యాజ్ వీ డిడ్, వీ వర్ మోర్ దెన్ ఎలేటెడ్. సో నాకు అంటే ఇట్ ఫెల్ట్ లైక్ ఇద్దరు ఫ్రెండ్స్ కలిసి ఒక సినిమా చేసినట్టు అనిపించిందండి నాకు ఈ సినిమా స్టార్ట్ చేసినప్పుడు. బికాస్ ప్రమోద్ నాకు అప్పటికే హీ వాజ్ అ వెరీ గుడ్ ఫ్రెండ్ ఈ సినిమా స్టార్ట్ అయ్యే టైంకి. సో ఐ థింక్ ఆ కంఫర్ట్ ఈ సినిమా ప్రతి ఫ్రేమ్లో కనిపిస్తుందండి. అంటే నాకు ప్రమోద్ మీద ఉన్న నమ్మకం, ప్రమోద్కి నా మీద ఉన్న నమ్మకం, ఐ థింక్ ఈ సినిమా ఇంత న్యాచురల్గా ఇంత బ్యూటిఫుల్గా వచ్చిందంటే ఐ థింక్ దట్ ఈస్ వన్ ఆఫ్ ద ప్రైమరీ ఫ్యాక్టర్స్. అండ్ ఈ సినిమా చేయడానికి హీ పుట్ టుగెదర్ అ వండర్ఫుల్ టీమ్ అండి. అంటే మా రైటర్ ఇమ్రాన్ గారు కానివ్వండి, లేకపోతే డిఓపి క్రాంతి గారు కానివ్వండి, సుప్రియా గారు ఫ్రమ్ ఆర్ట్, అంటే ప్రతి ఒక్క ఎలిమెంట్ ఈ ఫిల్మ్లో ఐ థింక్ ఇట్ జస్ట్ కేమ్ టుగెదర్ అండి. చాలా తక్కువ సినిమాలకి ఎవ్రీథింగ్ ఫాల్స్ ఇన్ టు ద రైట్ ప్లేస్ ఎట్ ద రైట్ టైం అంటారు. ఐ థింక్ దిస్ ఇస్ వన్ సచ్ ఫిలిం. అయితే ఈ సినిమా బాగుంటుందని ఐ మీన్ యాక్టర్స్ అందరము స్టేజ్ మీద అందరం చెప్తాము, ఈ సినిమా డెఫినెట్లీ బాగుంటుంది. బట్ వన్ టేక్ అవే ఫ్రమ్ దిస్ ఫిలిం ఇస్, అదైతే నేను అష్యూర్ చేయగలుగుతాను, ఈ సినిమా చూసి వచ్చిన తర్వాత ఖచ్చితంగా మీరు మీ ఫాదర్కి ఫోన్ చేసి థ్యాంక్ యూ నాన్న, ఐ లవ్ యూ నాన్న అని ఖచ్చితంగా చెప్తారు. దట్ విల్ డెఫినెట్లీ బీ అ టేక్ అవే ఫ్రమ్ దిస్ ఫిలిం. అదైతే నా గ్యారంటీ అది. సో అంత బ్యూటిఫుల్ ఎమోషన్ ఉందండి. అట్ ద సేమ్ టైం చాలా వెరీ ఎంటర్టైనింగ్ వేలో చెప్పాం మీ కథని. ఎక్కడా కూడా ప్రీచీగా మేము ఒక పాయింట్ చెప్పాలని చెప్పలేదు. బట్ సినిమా చూస్తున్నంతసేపు యూ విల్ డెఫినెట్లీ ఫీల్ ఎంటర్టైన్డ్ అండ్ బయటకు వచ్చినప్పుడు ఆ ఒక చిన్న ఎమోషన్ ఫీల్ అయ్యే బయటకు వస్తారు. యాక్చువల్లీ ఈ సినిమాలో రాజీవ్ గారితో డైలాగ్ ఉంటుందండి. బేసిక్లీ సక్సెస్ అనేది రావడానికి కొంత టైం పట్టచ్చు, అది ఇవాళ రావచ్చు రేపు రావచ్చు, కానీ ఈ ప్రాసెస్లో మనం చేస్తున్న పనిని మనం కనుక ఎంజాయ్ చేస్తూ యునో ఒక సిన్సియారిటీతో మనం కనుక పనిచేస్తే ద సక్సెస్ విల్ నెవర్ లీవ్ యూ. అండ్ ఆ ప్రాసెస్ అనేది ఇంకా చాలా బ్యూటిఫుల్గా అవుతుంది అనేది ఒక డైలాగ్ ఉంటుంది. అది ఆయన ఇంకా చాలా బాగా చెప్పారు నాకంటే ఇప్పుడు చెప్పిన దానికంటే. బట్ యా అండి, ఐ థింక్ దట్ ఈస్ ద మేజర్ థీమ్ ఫర్ దిస్ ఫిలిం అని నాకు అనిపిస్తుందండి. అండ్ ద స్పిరిట్ ఆఫ్ ఆల్ ఆఫ్ అస్ హియర్. మేము అంటే సక్సెస్ కోసం ఈ సినిమా చేయలేదు, అంటే ఈ సినిమాతో మేము పెద్ద హిట్ కొట్టాలనో లేకపోతే ఈ సినిమా గురించి అందరు మాట్లాడుకోవాలనో ఆ ఇంటెన్షన్తో చేయలేదు. చాలా ఎంజాయ్ చేస్తూ ప్రతి ఒక్క రోజు మా వర్క్ని మేము ఎంజాయ్ చేస్తూ చాలా సిన్సియారిటీతో పనిచేసాం ఈ సెట్ మీద ప్రతి ఒక్క రోజు. సో ఆ ప్రాసెస్లో వచ్చిన ఒక బ్యూటిఫుల్ ప్రోడక్టే చాయ్వాలా. అండ్ దట్ ఈస్ వై ఐ ఫీల్ ఎవ్రీ సింగిల్ ఫ్రేమ్ ఆఫ్ దిస్ ఫిలిం విల్ రిఫ్లెక్ట్ ది అమౌంట్ ఆఫ్ ఫన్ వీవ్ హ్యాడ్, ది అమౌంట్ ఆఫ్ లవ్ వీ పుట్ ఇన్ టు ద ఫిలిం. సో త్వరలో థియేటర్స్లోకి మీ ముందుకు రాబోతున్నాము. వచ్చినప్పుడు ఐ హోప్ మీ అందరికీ అంతే నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. అండ్ ప్రశాంత్ విహారీ గారు ఈజ్ కంపోజ్ సమ్ బ్యూటిఫుల్ సాంగ్స్ ఫర్ ద ఫిలిం అండ్ సురేష్ బన్శెట్టి గారు రాసిన లిరిక్స్. సో ఆ మ్యూజిక్ కూడా త్వరలో మీ ముందుకు రాబోతుంది. మీరు అందరూ సాంగ్స్ ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారని నేను నమ్ముతున్నాను. So, for all of this to happen, I am extremely grateful to one person, that is our producer, Venkat Garu. The kind of passion he had towards cinema is something else. Ante యుఎస్లో ఉంటూ ఆయన బేసిక్గా మేము షూట్ చేసే టైంకి ఆయన ఇట్ వాస్ హిస్ స్లీపింగ్ టైం. బట్ ఈవెన్ దెన్ హీ యూస్ టు మేక్ షూర్ మార్నింగ్ 2 AM అయినా 3 AM అయినా ఆయనకు ఫోన్ చేసేవారు. ఫోన్ చేసి ఈ పర్టికులర్ సీన్ ఆ రోజు షూట్ చేస్తున్నాము అంటే యూస్ టు కాల్ అండ్ ఆస్క్ ఆ సీన్ ఎలా వస్తుంది, ఇస్ దర్ ఎనీథింగ్ బెటర్ వీ కెన్ డూ, ఓకే మీరు సీన్ అంతా చూసుకున్నారు మీకు నచ్చలేదు, డూ యూ వాంట్ టు డూ ఇట్ అగైన్. అంత ఫ్రీడమ్ ఒక ఫస్ట్ టైం డైరెక్టర్కి అండ్ రిలేటివ్లీ యంగ్ కాస్ట్ అండ్ క్రూ లైక్ అస్ మా మీద అంత నమ్మకం పెట్టడానికి వీఆర్ ఎటర్న్లీ గ్రేట్ఫుల్ టు హిమ్. అండ్ ఐ రియలీ విష్ దట్ వీ కంటిన్యూ టు డూ మోర్ అండ్ మోర్ ఫిల్మ్స్ సార్, అండ్ హోప్ఫుల్లీ టుగెదర్ ఆల్సో అగైన్.
అండ్ ది యాక్టర్స్, సో కసిరెడ్డి బ్రో నాకు చెప్పినట్టు ఇట్స్ బికమ్ మోర్ ఆఫ్ ఫ్యామిలీ రిలేషన్ లాగా అయిపోయిందండి మాకు. డైలీ చాలా చాలా ఎంజాయ్ చేస్తూ చేశాము. అండ్ వన్ మేజర్ థింగ్ దట్ ఐ ఆల్వేస్ రిమెంబర్ అండ్ చెరిష్ అబౌట్ దిస్ ఫిల్మ్ ఇస్ వర్కింగ్ విత్ రాజీవ్ కనకాల గారు. మనకి ఐ థింక్ హీస్ ఆల్వేస్ బీన్ అన్ యాక్టర్ వీ లుక్డ్ అప్ టు రైట్ ఫ్రమ్ అవర్ చైల్డ్హుడ్స్. మనం చూస్తూ పెరుగుతూ వచ్చాము. అండ్ అలాంటి ఒక వండర్ఫుల్ యాక్టర్తో స్క్రీన్ స్పేస్ షేర్ చేసుకోవడము, కొన్ని ఇమోషనల్ సీన్స్ చేయడము, లేకపోతే ఎంటర్టైన్మెంట్ ఉన్న సీన్స్ చేయడము. ఐ లెర్న్ సో మచ్ ఫ్రమ్ హిమ్ యాజ్ అన్ యాక్టర్ జస్ట్ బై అబ్జర్వింగ్ హిమ్ అండి. అంటే ద వే హీ ప్రాసెసెస్ అ పర్టికులర్ సీన్, ద వే హీ వాంట్స్ మీ టు స్టాండ్. కొన్నిసార్లు అంటే యూస్ టు సే కొన్ని ఇలా బదులు ఇలా చేస్తారా అని. అండ్ దట్ స్మాల్ ఇన్పుట్ యూస్ టు క్రియేట్ సో మచ్ డిఫరెన్స్ వెన్ ఐ యూస్ టు గో వాచ్ ద ప్లేబ్యాక్. అది ఐ థింక్ దట్ ఓన్లీ కమ్స్ త్రూ ఎక్స్పీరియన్స్. అండ్ మనకి ఐ థింక్ యాజ్ అన్ యాక్టర్ అన్లెస్ అండ్ అంటిల్ వీ డూ మోర్ వర్క్ వీ డోంట్ గెట్ బెటర్. అండ్ ఐ థింక్ దిస్ వాజ్ వన్ ఆఫ్ సచ్ కేసెస్. నాకు తెలిసి రాజీవ్ గారితో పనిచేసింది ఇది, దిస్ ఎక్స్పీరియన్స్ ఐ నెవర్ ఫర్గెట్. అండ్ దెర్ వాజ్ సో మచ్ టు లర్న్. సో థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ ఆల్ ద సపోర్ట్. అండ్ సో ది అదర్ మన టెక్నీషియన్స్ అందరికీ థ్యాంక్ యూస్ ఐల్ సేవ్ ఫర్ ద ఫ్యూచర్ ఈవెంట్స్. బట్ వీ రియలీ హోప్ దట్ యూ రియలీ లైక్ చాయ్వాలా. And also coming to the most beautiful part of our film and today's event, ma Teju. So she's as beautiful as a person inside and out, and she's a wonderful human being, and she was so supportive. Chala enjoy chestu chesamu. Tanu she's an actor, she's a choreographer, she's a dancer, singer ani tanu opkodandi. Endukante me stage మీద పాడమని అడుగుతామని ఒప్పుకోదు. Hope you enjoyed the teaser. మీకు నచ్చితే మాత్రం డెఫినెట్గా షేర్ ఇట్ విత్ యువర్ ఫ్రెండ్స్, షేర్ ఇట్ విత్ యువర్ ఫ్యామిలీ. అండ్ ఐ హోప్ టు సీ యూ ఆల్ ఎట్ ద థియేటర్స్. అండ్ ఒక చాలా బ్యూటిఫుల్ మెమరబుల్ ఫిల్మ్ అయితే మీకు ఇస్తున్నాము. ఇట్స్ అ ఫిల్మ్ దట్ యూ విల్ క్యారీ విత్ యూ ఇన్ యువర్ హార్ట్స్ ఈవెన్ ఆఫ్టర్ యూ గో హోమ్. అండ్ దట్ ఈస్ మై అష్యూరెన్స్. సో థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్ ఫర్ కమింగ్. Thank you so much, Shiva garu. And also a huge thank you to Vamshi Kaka garu and Shreyas Media for organizing today's event, and to all the print, press and digital media for being here and covering our event. Thanks.